కైలాస సరోవరం ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలని కలలు కనే యాత్ర. కానీ 2020 కోవిడ్ గల్వాన్ ఘర్షణలతో సరోవర్ యాత్ర నిలిచిపోయింది. 5 ఏళ్లుగా ముక్కంటిని దర్శించుకోవాలన్న భారతీయుల కల నెరవేరడం లేదు. ఇప్పుడు ఆ ఎదురు చూపులకు ఎట్టకెలకు ఎండ్ కార్డ్ పడింది. కైలాస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు చైనాతో చర్చలు ఫలించినట్టు మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సమ్మర్లోనే ముక్కంటిని దర్శించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకు మన దేశం నుంచే ఓ షార్ట్ కట్ రూట్ సైతం మోదీ సర్కార్ సిద్ధం చేస్తుంది. ఇంతకు సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు చైనాతో జరిగిన ఒప్పందం ఏంటి? ముక్కంటిని దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందేనా? ఎట్టకేలకు కైలాస మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్. 5 ఏళ్ల తర్వాత ముక్కంటి దర్శనానికి చైనా అంగీకారం. ఉత్తరాఖండ్ షార్ట్ కట్ రూట్ గేమ్ చేంజర్ కాబోతుందా? ఓవైపు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఆదిశంకరుడి కీర్తనలతో పరవశించిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కోట్లాది మంది హిందువులకు మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. దాదాపు 5 ఏళ్లుగా నిలిచిపోయిన కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చైనా సర్కార్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బీజింగ్లో జరిగిన విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అందులో భాగంగానే మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు తెలిపింది. 2025 వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని పరస్పరం అంగీకరించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా విధి విధానాలను సంబంధిత యంత్రాంగాలు చర్చిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మిగతా ప్రక్రియ కోసం భారత్ చైనా నిపుణులు భేటీ కానున్నారు. ఈ తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు. కైలాస పర్వతం సాక్షాత్తు పరమశివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుంచి దర్శించి మానస సరోవరంలో స్నానమాచరించాలని భక్తులు పరితపిస్తుంటారు. కానీ సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశాన్ని దర్శించడం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కళ. మానస సరోవరం అనేది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత్, నేపాల్ దేశాలకు దగ్గరలో ఉంది. మానస సరోవరానికి పశ్చిమాన రాక్షస్థల్ అనే ఉప్పునీటి సరస్సు, ఉత్తరాన హిందువులు పరమశివుని నివాస స్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. సంస్కృతంలో మాన అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఆలోచనల నుంచి మానస సరోవరం ఆవిర్భవించి భూమిపై పడింది. ఇందులో నీరు తాగితే మరణించాక నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని, 100 జన్మల పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం. జ్ఞానం, అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని నమ్ముతారు. పురాణేతిహాసాల ప్రకారం కైలాసగిరి, హిమాలయాలు భారత ఖండానికి చెందినవి. 7వ శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలుపెట్టిన నాటి నుంచి కైలాసగిరి టిబెట్ ఆధీనంలోకి వెళ్లింది. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస దర్శనం కష్టమైంది. 1959 నుంచి 1978 వరకు, అంటే దాదాపు 20 ఏళ్లు ఎవరినీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత 1980 నుంచి భారత ప్రభుత్వ అనుమతి ద్వారా వెళ్లేవారిని అనుమతిస్తున్నారు. మళ్లీ 2020లో కోవిడ్ గల్వాన్ ఘర్షణల తర్వాత యాత్ర నిలిచిపోయింది. ఇప్పుడు చర్చల ద్వారా మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. కైలాస పర్వతాన్ని టిబెట్లో భాషలో రిస్పోచి అని పిలుస్తారు. భక్తులు 52 కిలోమీటర్ల వరకు మాత్రమే కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించరు. పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా అనేక కారణాలతో వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. సైన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం కూడా అలాంటి కోవాకు చెందిన ప్రాంతాలే. మరోవైపు బ్రహ్మపుత్ర, గంగా, సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచే పుట్టాయనే ఒక వాదన ప్రచారంలో ఉంది. అయితే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బుద్ధ పౌర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. మానస సరోవరం ప్రాంతంలో తెల్లవారుజామున 2 నుంచి 4:30 గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు సరోవరానికి వస్తారని భక్తుల నమ్మకం. ఇలా స్వర్గమే మానస సరోవరంగా భూమి మీద ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే కోట్లాది మంది హిందువులు ఈ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని కలగంటారు. మోడీ సర్కార్ సైతం విభేదాలను పక్కన పెట్టి కైలాస మానస సరోవర్ యాత్ర గురించి చైనాతో చర్చ జరపడానికి ఇదే కారణం.
నిజానికి 5 ఏళ్లుగా మానస్ సరోవర్ యాత్ర నిలిచిపోయిన మోడీ సర్కార్ మాత్రం పట్టు వదలట్లేదు. ఇప్పటివరకు మానస్ సరోవరానికి చేరుకునేందుకు చైనా, నేపాల్ నుంచి మాత్రమే దారులు ఉండడంతో మన దేశం నుంచి మరో మార్గాన్ని సిద్ధం చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టే ఉత్తరాఖండ్ నుంచి ఆ షార్ట్ కట్ రూట్ ను రెడీ చేసింది. అందుకు బలమైన మరో కారణం కూడా ఉంది. మానస్ సరోవర యాత్రలో యాత్రికులు ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ ట్రెక్కింగ్ చేయడమే. ఈ ప్రయాణంలో చాలా మంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ప్రతికూల వాతావరణం, కొండ చర్యలు విరిగిపడడం లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ కొత్త మార్గం నిర్మించింది. 2005లోనే 80.76 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2018లో బడ్జెట్ను 439.40 కోట్లకు సవరించింది. ఆ మార్గం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్లో వెళితే సిక్కిం, నేపాల్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా భారతీయులు సులువుగా మానస్ సరోవర యాత్ర చేసి మహాశివుడిని దర్శించుకునే వీలుంటుంది. కైలాస శిఖరం, మానస్ సరోవరాలకు చేరుకోవడంలో వ్యయ ప్రయాసాలను గణనీయంగా తగ్గించేలా ఈ మార్గాన్ని నిర్మించారు. మొత్తం 3 భాగాలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ నుంచి తవాఘట్ వరకు ఒక రహదారి, తవాఘట్ నుంచి గటియాబ్గఢ్ వరకు 2 వరుసల రహదారి, గటియాబ్గఢ్ నుంచి లిపులేఖ్ పాస్ వరకు మరో రోడ్డు మార్గం నిర్మించారు. ఈ మార్గం ద్వారా పిథోరాగఢ్ నుంచి లిపులేఖ్ వరకు వాహనాల్లోనే ప్రయాణించవచ్చు. మానస్ సరోవరాన్ని చేరుకునేందుకు భారత్ నుంచి మరో 2 మార్గాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వెస్ట్ బెంగాల్లోని బాగ్దోగ్రా వరకు 1115 కిలోమీటర్ల విమానంలో వెళ్లి అక్కడి నుంచి సిక్కింలోని నాథులా పాస్ గుండా రోడ్డు మార్గంలో 1665 కిలోమీటర్లు ప్రయాణించి మానస్ సరోవరాన్ని చేరుకోవచ్చు. కాకపోతే ఇందులో 1490 కిలోమీటర్ల దూరం చైనాలో ప్రయాణించాల్సి ఉంటుంది. భారత్, చైనా మధ్య చర్చలు ఫలించడంతో ఇప్పుడు ఎలాంటి చిక్కులు లేకుండా ప్రయాణించే అవకాశం వచ్చింది. ఇక మరో రూట్ ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండ్కు 1150 కిలోమీటర్లు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 840 కిలోమీటర్లు ప్రయాణించి కూడా మానస్ సరోవరం చేరుకోవచ్చు. లేదంటే 2 విమానాలు మారి హెలికాప్టర్లో ప్రయాణించే సదుపాయం కూడా ఉంది. ఈ 2 దారులు అవసరం లేకుండానే భారత్ ఉత్తరాఖండ్ నుంచి షార్ట్ కట్ రూట్ సిద్ధం చేసింది. చివరికి చైనాతో చర్చలు జరిపి మానస్ సరోవర్ యాత్రకు 5 ఏళ్ల విరామం తర్వాత మార్గం సుగమం చేసింది.